హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ క్రష్ రష్మిక మందాన, దీక్షిత్ శెట్టి కాంబినేషన్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ది గర్ల్ ఫ్రెండ్. నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి. ఈ చిత్రం గురించి చెప్పిన హైలైట్స్ అస్సలు ఊహించనివి. కమర్షియల్ సినిమా కాకపోయినా ఈ స్క్రిప్ట్ పై వారెందుకింత నమ్మకంతో ఉన్నారు, ఈ కథ యొక్క ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పిన వివరాల ప్రకారం కోవిడ్-19 సమయంలో థియేటర్లు మూసివేసిన తర్వాత అవి అందుబాటులోకి వచ్చిన సమయంలోనే ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డారు. ఈ ప్రాజెక్ట్ను తీసుకున్నప్పట్నుంచే దీనిని థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సాధారణంగా నిర్మాతలు సినిమా కమర్షియల్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ ది గర్ల్ ఫ్రెండ్ కథ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. అయినప్పటికీ కథ అద్భుతంగా నచ్చడంతో తాము రిస్క్ చేసినా పర్వాలేదు అనే నమ్మకంతో ముందుకు వెళ్లారు. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్పైర్ అయి రాసినా మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే అని విద్యా కొప్పినేడి తెలిపారు. ఈ కథనం యొక్క అత్యంత ముఖ్యమైన హైలైట్ ఏంటంటే ఇది హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి కాబట్టి ఈ కథను హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలని నిర్ణయించుకున్నారు. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తుంది కాబట్టే ఈ సినిమాలో హీరోగా స్టార్స్ ని తీసుకోలేదు. వారు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ని ప్రాధాన్యతగా తీసుకున్నారు. దీక్షిత్ శెట్టి చాలా మంచి పర్ఫార్మర్ అని, తన పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నామని నిర్మాతలు ధీరజ్, విద్య స్పష్టం చేశారు. దీనివల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని ముందుగా అనుకోలేకపోయినా రష్మిక, దీక్షిత్ కలిసి నటించడం వల్ల కన్నడలో కూడా అడ్వాంటేజ్ ఏర్పడింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గతంలో చేసిన ప్రాజెక్టుల గురించి కాకుండా ఈ కథ నచ్చడం వల్లే సినిమా నిర్మించామని నిర్మాతలు తెలిపారు. ఆయన మొదటి సినిమా చీ లవ్ సౌకి నేషనల్ అవార్డు వచ్చింది. కానీ మన్మథుడు 2 డైనమిక్స్ వేరు అని పేర్కొన్నారు. రష్మిక ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టి ఆ కృతజ్ఞతతోనే ఆమెకు రెట్టింపు పారితోషకం ఇస్తున్నాం. స్క్రిప్ట్ యొక్క బలం ఎంత ఉందంటే సెన్సార్ వాళ్ల దగ్గర్నుంచి డైరెక్టర్కు నేషనల్ అవార్డు దక్కుతుందని ప్రశంసలు కూడా లభించాయి. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీగా కావాలని ఎంపిక చేసుకున్నది కాకపోయినా కథ ఆ తరహాలో ఉంటుందని విద్య కొప్పినేడి వివరించారు. ఇది ప్రధానంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి మెసేజ్ తీసుకుంటారు. ప్రేక్షకులు ఈ కథకు రిలేట్ అవుతారని, తమకి తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారు. స్క్రిప్ట్ పై తమకున్న పూర్తి నమ్మకం వల్లే సాధారణంగా సినిమా రిలీజ్ అంటే ఉండే టెన్షన్ లేకుండా ఉన్నామని నిర్మాతలు ధీరజ్, విద్య ధీమా వ్యక్తం చేశారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి సలహా ఎప్పుడూ ఉంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ప్రాజెక్ట్ను 1-10 సార్లు ఆలోచించే తీసుకుంటున్నామని వారు తెలిపారు. చూశారుగా, ది గర్ల్ ఫ్రెండ్ కేవలం సాధారణ లవ్ స్టోరీ కాదు, బలమైన స్క్రిప్ట్, హీరోయిన్ కోణంలో చెప్పే కొత్త కథనం, దీని హైలైట్స్. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.